హాయ్ అండి అందరికీ. పొద్దున గొడవ జరిగిందని చెప్పిన కదా, ఆయన మధ్యాహ్నం డ్యూటీకి పోయిండు. ఆయనకు వెళ్ళేటప్పుడు దోశ చేసి పంపించినాం. మేము కూడా దోశనే తిన్నాం. తిన్న తర్వాత నుండి మా అబ్బాయి చిన్న అబ్బాయి చేపల కూర ఎప్పుడు వండుతావు, చేపల కూర ఎప్పుడు వండుతావని అని నన్ను విసిగించుతుండు. నాకేమో మనసు నిమ్మలం లేదు. అందుకనే సొరకాయ పొట్టు ఉంటే పొట్టుతోటి 2-3 ఎగ్స్ తెప్పించి అయితే ఎగ్ ఫ్రై చేసినాం, తిన్నాం. లంచ్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అవుదామని అట్లా పడుకుంటే మా చిన్నబ్బాయి 5 గంటలకు 5 అవుతుంది లేచి చేపల కూర వండు, పప్పు వచ్చేసరికి చల్లారుతుంది, మంచిగా చల్లారితే టేస్ట్ ఉంటుంది, లేచి వండమంటే నేను ఇప్పుడు 5 గంటలకు లేచి చేపలు అయితే క్లీన్ చేస్తున్నాను. పిల్లలు ఆయన కోసమే ఆలోచించుడు, భార్య పిల్లల కోసం భర్త కోసం ఆలోచిస్తుంది. కానీ తల్లిని భార్యను మాత్రం అర్థం చేసుకోరు. భార్య భర్త కోసం, తల్లి పిల్లల కోసం లేచినప్పటి నుండి పడుకునేదాకా చేసి పెడుతుంది. పిల్లలు స్కూల్కు, భర్త డ్యూటీకి వాళ్ళు పోయి వచ్చేదాకా వాళ్ళు మంచిగా వెళ్ళాలి, మంచిగా రావాలని అనుకుంటుంది. కానీ ఇవన్నీ అర్థం చేసుకోరు వాళ్ళు.